యూట్యూబ్ ప్రేక్షక మహాశీలందరికీ మీ వాచస్పతి హృదయపూర్వక నమస్కారములు. అందరూ బాగున్నారండి? ఎందరో మహానుభావులు మన వీడియోలు వీక్షిస్తూ ఉంటారు. సంగీత జ్ఞానులు, సాహిత్య జ్ఞానులు, సురజ్ఞానులు అనేక రంగంలో ఉంటారు. మహానుభావులు ఎంతో తెలివిగలిగినటువంటి వారు, మన ఊహకు కూడా అందరండి. మరి అలాగే పండితులు, పామరులు చూస్తూ ఉంటారు. అలాంటి వారందరి పాదాలకి నా హృదయపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటున్నాను. ఇది మన కనీస ధర్మం అనమాట. మనకంటే వయసులో పెద్దవారిని, విద్యలో మనకంటే ముందు ఉన్నటువంటి వారిని గౌరవించుకోవడం మన సంప్రదాయం అనమాట. చాలా సంతోషం. ఈరోజు మనం ఈ వీడియోలో డివోషనల్ సాంగ్స్, భక్తి పాటలు బుక్లో మనం 7వ పాట పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు అన్నమయ్య కీర్తన మనం ప్లే చేసుకుంటున్నాం. ఈ పాట మధ్యమావతి రాగంలో ఉందన్నమాట. ఈ రాగం గురించి, తాళం గురించి అన్నీ కూడా పేపర్ పైన మీకు వివరిస్తాను కాబట్టి నేను ప్రత్యేకంగా ఏం చెప్పనవసరం లేదు. నేను కీబోర్డు పైన మీకు అన్నీ చూపిస్తాను, పేపర్లు కూడా ఇస్తాను. కాబట్టి మన ఫస్ట్ ఛానల్లో వాచస్పతి స్వర సాహిత్య మ్యూజిక్ ఛానల్లో 493 వీడియోస్ అప్లోడ్ చేశాను ఇప్పటి వరకు. అలాగే ఈ సెకండ్ ఛానల్లో కూడా మనం కీబోర్డ్ ప్లేయింగ్ ఛానల్ వాచస్పతి రాగాస్ మ్యూజిక్ ఛానల్లో 70 వీడియోస్ దాకా అప్లోడ్ చేసాం. మరి నా ఫస్ట్ ఛానల్ వీడియోస్ చూసి మీరు అక్కడంటే ఒక వీడియో పాట పాడుతున్నాను, రెండో వీడియోలో అదే యాజ్ ఇట్ ఈస్గా స్వరం పాడుతున్న పాటకి అది విని మీరు వీటిని చూస్తే ఇంకా మీకు బాగా వస్తుందన్నమాట. ఇప్పుడు మనం కీబోర్డ్ పైన పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు అనే పాటని 4:30 శృతిలో మనం ప్లే చేసుకుంటాం. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు ఈ పాట మధ్యమావతి రాగంలో ఉంది. 4:30 శృతిలో ఉందన్నమాట. మనం 4:30 శృతిలోనే పాడుకుంటేనే బాగుంటుంది ప్లే చేసుకుంటూ. తర్వాత ఎవరికి ఇష్టం వచ్చిన శృతిలో వారు వాంచుకోవచ్చు అనమాట. మధ్యమావతి రాగం జన్య రాగం. ఇది 22వ జనక రాగం, కరహరప్రియ రాగం నుంచి పుట్టినది. సో ఇప్పుడు మనం 4:30 శృతిలో కరహరప్రియ రాగాన్ని మనం ప్లే చేసుకుని దానికి ఆరోహణ అవరోహణలో 2 స్వరాలు తీస్తే అది మధ్యమావతి రాగం అవుతుంది. అప్పుడు మనకి జనక రాగం తెలుస్తుంది, జన్య రాగం తెలుస్తుంది. చూడండి, ఇక్కడ ఈ క్యాషియోని ఇది లో పిచ్, ఇది వదిలేసేసి ఇది మిడిల్ పిచ్. ఈ 2 బ్లాక్ కీస్ బిగినింగ్కి వైట్కి మనకి ఈ సి సా అవుతుంది. ఇది మనకు 1వ శృతి. సి, సి షార్ప్, డి, డి షార్ప్,
ఈ, ఎఫ్, ఎఫ్ షార్ప్, ఇది 4/2 శృతి, ఎఫ్ షార్ప్ శృతి. ఎఫ్ షార్ప్ నుంచి మనం మిడిల్ పిచ్ ఎఫ్ షార్ప్ నుంచి హై పిచ్ ఎఫ్ షార్ప్ వరకు మనకి స్కేల్ అనమాట. ఈ ఎఫ్ షార్ప్ మనం సా అనుకుంటే ఇది సా, ఈ బ్లాక్కి సా అయితే మనకి ఇక్కడి నుంచి కరహర్పిలి స్వరస్థానాలు చూద్దాం. ముందు సా, రీటు, ఘాటు, మావన్, పా, దాటు, నీటు, సా. చూడండి, ఈ సా నుంచి మనం రీటుకి వెళ్ళాలంటే ఒక వైట్కి దాటుకుని మనం ఇక్కడికి వచ్చాం. సా, రీటు. ఈ రీటు ప్రక్కనే ఉన్నటువంటి వైట్కి ఇది ఘాటు అవుతుందన్నమాట. ఈ ఘాటు నుంచి మనం మావన్కి వెళ్ళాలంటే మనం ఒక బ్లాక్కి దాటుకుని ఇక్కడికి వచ్చాం. చూడండి, సా, రీటు, ఘాటు, మావన్. ఈ మావన్ నుంచి మనం పాకి వెళ్ళాలంటే ఒక వైట్కి దాటుకుని జంప్ చేసుకుని ఇక్కడికి వచ్చాం. ఈ బ్లాక్కి మనకి పా అవుతుంది అనమాట. పా నుంచి మనం దాటుకి వెళ్ళాలంటే ఒక వైట్కి దాటుకుని ఇక్కడికి వచ్చాం. ఇది దాటు. ఈ బ్లాక్కి ఈ దాటు ప్రక్కనే ఉన్నటువంటి వైట్కి నీటు అనమాట. దాటు, నీటు. ఈ నీటు నుంచి మనం తారాస్థాయి సాకి వెళ్ళాలంటే ఒక వైట్కి దాటుకుని మనం ఇక్కడికి వెళ్ళాం. పా, దాటు, నీటు, సా. డిసెండింగ్ ఆర్డర్ సేమ్ అవే వస్తాయి అనమాట. సా, నీటు, దాటు, పా, మావన్, ఘాటు, రీటు, సా. సా షడ్జము, రీటు చతుశ్రుతి రిషభము, ఘాటు సాధారణ గాంధారము, మావన్ శుద్ధ మధ్యమము, పా పంచమము, ధాటు చతుశ్రుతి దైవతము, నీటు కైసికి నిషాదము, తారాస్థాయి షడ్జము. ఇప్పుడు మనం కరహరపిలి రాగను ప్లే చేసుకుని దానికి 2 స్వరాలు ఇస్తే మధ్యమావతి రాగం అవుతుంది. సరి గ మ పద ని సా, సా ని ధ ప మ గ రి సా. ఇప్పుడు చూడండి, సరి మా అంటే ఘాటు తీసేసాం అనమాట. సరి మా, పని సా, దాటు తీసేసాం ఇక్కడ. ఇప్పుడు మధ్యమావతి రాగంలో సరి మా, పని సా. సా షడ్జము, రీటు చతుశ్రుతి రిషభము, మావన్ శుద్ధ మధ్యమము, పా పంచమము, నీటు కైసిక నిషాదము, తారాస్థాయి షడ్జము. కరహరప్రియకి ఏమొస్తే ఇందులో కూడా అవే వస్తాయి అనమాట. అన్యస్వరములు ఘాటు సాధారణ గాంధారము, దాటు చతుశ్రుతి దైవతం కలిపి తర్వాత చెప్తాను వచ్చినప్పుడు. ఇప్పుడు మధ్యమావతి రాగం చూడండి. సరి మ పని సా, సా ని ప మ రి సా. లో పిచ్లో సా ని ప ని సా, ఈ దాటును వాడలేదన్నమాట. ఇప్పుడు మనం పల్లవిని కీబోర్డ్ పైన ప్లే చేసుకుందాం. మందర స్థాయి పంచమంలో పాట ప్రారంభమవుతుంది. పిడికిట తలంబ్రాల పిండి కూతురు, పిడికిట తలంబ్రాల పిండి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పిండి కూతురు, పిడికిట తలంబ్రాల పిండి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పిండి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పిండి కూతురు. ఇప్పుడు చూద్దాం చక్కగా చిన్న చిన్న బిట్ల కింద. మందర స్థాయి పంచమంలో ప్రారంభం చూడండి. 2 అక్షరములు జాగా ఉంటుంది. పిడికిట, పిడికిట 4 సాహిత్య అక్షరములు, పస సస 4 స్వరాక్షరములు చక్కగా సరిపోయినాయి ఇక్కడ. పస సస పిడికిట తలంబ్రాల ససరిగా ఇక్కడ కూడా సరిపోయినాయి. పస సస ససరిగా పిడికిట తలంబ్రాల పిండి కూతురు, రీస రీస సస పెండ్లి కూతురు 5 సాహిత్య అక్షరములు, రీస స 5 స్వరాక్షరములు చక్కగా సరిపోయినాయి అన్నమాట. పెండ్లి కూతురు రీస స. ఈ లైన్ మొత్తం చూద్దాం చూడండి. ఇప్పుడు
పస స స స స రి గ రి స స స స పిడికిట తలంబ్రాల పిండి కూతురు. రెండవ సంగతి పిడికిట తలంబ్రాల, ఇంతవరకు సేమే. పస స స స స రి గ పిండి పిండి, చూడండి ఇక్కడ రిగరి, ఈ రిగరిని మనం రీ అని పాడుకోవాలి. పిండి అంటే రీసా రీసా పిండి కూతురు స స స పస స స స స రి గ రి స స స స పిడికిట తలంబ్రాల పిండి కూతురు. కొంత నీప, సరిపోయినాయి కదా. కొంత 2 సాహిత్యాక్షరములు, నీప 2 స్వరాక్షరములు. కొంత నీప పెడమరలి పస స స స, ఇక్కడ కూడా చక్కగా సరిపోయినాయి. పస స స స పెడమరలి నవ్వి నవ్వి సర్రి నే నే గమగా, నే ఒకే సాహిత్యాక్షరం ఉంది కాబట్టి ఇక్కడ ఈ గమగాని మనం గా అని పాడుకోవాలి. సరిగా నవ్వినే పెన్, ఇక్కడ కూడా చూడండి రిగరి పెన్, ఈ రిగరిని మనం రీ అని పాడుకోవాలి. రీస పెండ్లి కూతురు స స స, ఈ లైన్ మొత్తం చూద్దాం. కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు నీ పప స స స స సర్రి గరి స స స స. మూడవ సంగతి పిడికిట తలంబ్రాల, ఇక్కడ మారింది. పస స స స స రి, అంతవరకు కామను. పిడికిట తలంబ్రాల మగ, దీన్ని మనం గా అని పాడుకోవాలన్నమాట. పస స స స స రి గ పిడికిట తలంబ్రాల, ఇక్కడ చూడండి పెండ్లి పెండ్లి, ఇది పెం ఒకే సాహిత్యాక్షరం ఉంది కాబట్టి రిగరి, దీన్ని రీ అని పాడుకోవాలి. పెండ్లి రీస స స కూతు, ఇక్కడ చూడండి కూతురు స స కూతు రు రు స సరిస, ఇక్కడ సా సరిస అని మనం రు ఒకే సాహిత్యాక్షరం ఉంది కాబట్టి స సరిస, దీన్ని సా అని పాడుకోవాలి. స స స కూతురు. ఇప్పుడు మొత్తం చూద్దాం, చూడండి ఈ లైన్. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు పస స స స స రి గ రి స స స స. కొంత నీప, సరిపోయింది. పెడమరలి పస స స స, ఇక్కడ కూడా సరిపోయింది, ఆల్రెడీ మనకు చాలా సార్లు వచ్చింది ఇది. పెడమరలి పస స స స నవ్వి సర్రి నవ్వి నే గమగా, దీన్ని మనం గా అని పాడుకోవాలి. పస స స స సర్రి గా పెడమరలి నవ్వి నే పెండ్లి, ఇది కూడా పెన్ రిగరి, ఇది కూడా మనకు చాలా సార్లు వచ్చింది. రిగరి, దీన్ని మనం రీ అని పాడుకోవాలి. పెండ్లి కూతురు రీ స స స స. నీ కొంత పెడమరలి నవ్వి నీ పెండ్లి కూతురు నీ పప స స స స సర్రి గ రి స స స స. లాస్ట్ సంగతి కొంత నీప, ఇక్కడ కూడా చక్కగా నీప కొంత, 2 సాహిత్యాక్షరములు 2 స్వరాక్షరములు చక్కగా సరిపోయినాయి. కొంత నీప పెడమరలి పస స స స పెడమరలి 5 సాహిత్యాక్షరములు. పస స స స
5 స్వరాక్షరములు చక్కగా సరిపోయినాయి. నీ పాప స స స స కొంత పెడమరలి నవ్వి సర్రి నవ్వి నీ గమగా దీన్ని మనం గా అని పాడుకోవాలి. నీ పాప స స స స సర్రి గా ఇక్కడ మారించండి. పెండ్లి గరి 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 దీన్ని రీ అని పాడుకో. రీ స స స స పెండ్లి కూతురు. నీ పాప స స స స సర్రి గా రీ స స స స కొంత పెడమరలి నవ్వినే పెండ్లి పెండ్లి కూతురు. చక్కగా ఓపికగా మీరు 1-4 సార్లు వింటే మీకు ఖచ్చితంగా వచ్చేస్తుంది. ఇప్పుడు మనం అన్నమయ్య కీర్తనలకి ఒక స్పెషల్ ఉంది. పల్లవి 3 చరణములు ఉంటాయి అనమాట. ఇప్పుడు మనం ఫస్ట్ చరణమును కీబోర్డ్ పైన ప్లే చేసుకుందాం. ఫస్ట్ చరణం రిషభం నుంచి ప్రారంభం అవుతుంది అనమాట. పేరు కల జవరాలే పెండ్లి కూతురు. పేరు కల జవరాలే పెండ్లి కూతురు. పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు. వీటిని చిన్న చిన్న బిట్స్ కింద చూద్దాం. పేరు రీమా సరిపోయినాయి. రీమా 2 స్వరాక్షరములు, పేరు 2 సాహిత్యాక్షరములు. పేరు రీమా పేరు కళ పప్పమ్మ చూడండి. కళ 2 సాహిత్యాక్షరములు, పప్పమ్మ 3 స్వరాక్షరములు. దీన్ని ఎలా సెట్ చేసుకోవాలంటే మనం కళ క ప అది సరిపోయింది. లా పమ ఈ పామాని మనం మా అని పాడుకోవాలన్నమాట. రీమ పమ పేరు కళ జవరాలే జవరిగ సరిపోయింది. రా లే రి స సరి ఇది దీన్ని మనం రా రి స దీన్ని సా అని పాడుకోవాలి. లే సరి దీన్ని రీ అని పాడుకోవాలి. రిగ సారి జవరాలే పేరు కళ జవరాలే రీమ పమ రిగ సారి పెండ్లి కూతురు. ని స స స స స దీన్ని ని స దీన్ని మనం సా అని పాడుకోవాలి. పెండ్లి సా స స స స పెండ్లి కూతురు. ఈ మొత్తం లైన్ చూద్దాం చూడండి. పేరు కళ జవరాలే పెండ్లి కూతురు. రీమ పమ రిగ సారి సా స స స స మళ్ళా అదే వస్తుంది మొత్తం. పేరు కళ జవరాలే పెండ్లి కూతురు. రీమ పమ రిగ సారి సా స స స స పెద్ద మారి దీన్ని మనం మర్రి పెద్ద సాహిత్యాన్ని బట్టి మనం ఉచ్చరించుకోవాలన్నమాట. మారి అంటే బాగోదు, పెద్ద అవుతుంది అనమాట. మర్రి పెద్ద పేరుల రీమ ప మర్రి రీమ ప పెద్ద పేరుల ముత్యాల మెడ మూ పామా దీన్ని మనం మా అని పాడుకోవాలి. ఈ పామా అని మనం మా అని పాడుకోవాలన్నమాట. మూ మా ముత్యాల రీగ సరిపోయింది. ఇక్కడ మెడ మె రి సరి మే రి అది డా సరి ఈ సరిని మనం రీ అని పాడుకోవాలన్నమాట. పేరుల ముత్యాల మెడ పెద్ద పేరుల ముత్యాల మెడ మర్రి రీమ పమ రీ 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 గరి రీ సా స స స స పెండ్లి కూతురు. పేరంటాండ్ల నడిమి ఇక్కడ చూడండి. పే రిమా దీన్ని మనం రీమ్ ఈ రిమాని మనం మా అని పాడుకోవాలి.
రిమా మా పేరన్ మామ పేరన్ టాంగ్ల టా మమ ఈ మూడు మాలను మనం మా అని ఉచ్చరించుకోవాలి. టాంగ్ల మామ 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 పేరన్ టాంగ్ల నడిమి మమ ఇక్కడ సరిపోయినాయి. నడిమి 3 సాహిత్యాక్షరములు, మమ 3 స్వరాక్షరములు. మామ మామ పేరంటాంగ్ల నడిమి పెండ్లి కూతురు పెండ్లి చూడండి రిమా ఈ రిమాను మనం మా అని పాడుకోవాలి. పెండ్లి మామ పెండ్లి కూతు మాప సరిపోయింది. ఇక్కడ మరి మరి దీన్ని రీ అని పాడుకోవాలి. మామ మా పరి పెండ్లి కూతురు పేరంటాంగ్ల నడిమి పెండ్లి కూతురు మామ మామ మా పరి. రెండవ సంగతి ఉంది ఇక్కడ. పేరంటాంగ్ల ఇక్కడ మారింది. పమ గ్లా దీన్ని మా అని పాడుకోవాలి. పమ మా అని పాడుకోవాలి. మామ పేరంటాంగ్ల నడిమి రిస నిస నడి రిస సరిపోయింది. మీ నిస ఈ నిసాను మనం సా అని పాడుకోవాలి. నడిమి రిస సా పేరంటాంగ్ల నడిమి మామ రిస సా పెండ్లి కూతురు పెండ్లి రిమమ చూడండి రిమా ఈ రిమాను మనం మా అని పాడుకోవాలి. పెండ్లి మామ కూతు మాప మామ మాప పెండ్లి కూతురు మరి దీన్ని రీ అని పాడుకోవాలి. మామ మా పరి పెండ్లి కూతురు విభు విభు పేరు కుచ్చ ఇక్కడ చూడండి చక్కగా విభు మరి సరిపోయింది. పేరు రిప్పమ దీన్ని మనం రిప్ప ఈ రిప్పాని మనం పా అని పాడుకోవాలి. పామ మరి పామ విభు పేరు కుచ్చ మపరి దీన్ని మప దీన్ని పా అని పరి కుచ్చ మరి పామ పరి విభు పేరు కుచ్చ సిగ్గువడి సిగ్గు రిగ్గ సరిపోయినాయి. వడి రిద్రి విభు పేరు కుచ్చ సిగ్గువడి మరి పామ పర్రి రిగ్గ రిద్రి పెండ్లి కూతురు సా సా. రెండవ సంగతి ఉందన్నమాట. పేరంటాంగ్ల అంతవరకు సేమ్ ఇంతకుముందు వచ్చింది. మామ నడిమి ఇది కూడా మనకు వచ్చింది. రిస సా మామ రిస సా పేరంటాంగ్ల నడిమి ఇక్కడ చూడండి పెండ్లి రిమమ ఇప్పుడు రిమా ఈ రిమాను మనం మా అని పాడుకోవాలి. పెండ్లి కూతు రిద్దప ఇది చూడండి రిద్ద దీన్ని మనం దాపా దీని దాప కూతురు మరి ఈ మరి మనం రీ అని పాడుకోవాలి. పెండ్లి కూతురు మామ దాపరి విభు పేరు కుచ్చ ఇది ఆల్రెడీ మనకు వచ్చింది. మరి పామ పరి విభు పేరు కుచ్చ సిగ్గువడి ఇది కూడా వచ్చింది. రిగ్గ
స స దీన్ని మనం పిన్ ని స దీన్ని మనం సా అని పాడుకోవాలి. స స స స పెండ్లి కూతురు సరి మరి స ని ప ఇదంతా కూడా పాదికి లాగింది కాబట్టి పా పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పిడమరలి నవ్విని పెండ్లి కూతురు స స స స సరి గరి స స స స నీ పప స స స స సరి గరి స స స స. ఇప్పుడు రెండవ చరణం కీబోర్డ్ పైన ప్లే చేసుకుందాం. రెండో చరణం కూడా రిషభం నుంచి ప్రారంభమవుతుంది, రీ నుంచి అనమాట. బిరుదు పిండెము పెట్టే పెండ్లి కూతురు బిరుదు పిండెము పెట్టే పెండ్లి కూతురు నెరబిరుది మగని నెరబిరుదు మగని కంటే కంటే పెండ్లి కూతురు. దీన్ని చూద్దాం చిన్న చిన్న బిట్స్ కింద. బిరుదు రిరిమా ఇక్కడ సరిపోయినాయి. బిరుదు 3 సాహిత్యాక్షరములు, రిరిమా 3 స్వరాక్షరములు. బిరుదు రిరిమా బిరుదు పపమా. ఈ పపమాని మనం పెం ఒకే సాహిత్యాక్షరం ఉంది కాబట్టి పపమా దీన్ని మా అని పాడుకోవాలి. పపమా పోయి మనకు మా రిరి మా బిరుదు డెము పెట్టే డెము రిగా సరిపోయింది. పెట్టే రే రి సా దీన్ని మనం సా అని పాడుకోవాలి. రే టే సరి దీన్ని మనం రీ అని పాడుకోవాలి. బిరుదు డెము పెట్టే రిరిమో మా రిగసారి బిరుదు పెండెము పెట్టే రిరిమ మా రిగసారి పెండ్లి కూతురు. ఇది చాలా సార్లు వచ్చింది. ని స స స స స దీన్ని మనం సా స స స స అని పాడుకోవాలి. రెండో సంగతి కూడా ఇదే వస్తుంది. బిరుదు పిండెము పెట్టే పెండ్లి 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 కూతురు రిరిమ మారిగ సరి సా స స స స నెర బిరుదు మగని నెర మరి సరిపోయింది. ఇక్కడ నెర బిరుదు రిరిమ ఇక్కడ కూడా సరిపోయింది. మరి రిరిమ నెర బిరుదు మగని పప్పమ మగని ఇక్కడ కూడా మగని 3 సాహిత్యాక్షరములు, పప్పమ 3 స్వరాక్షరములు. మగని పప్పమ మరి రిరిమ పప్పమ నెర బిరుదు మగని కంటే రిగా దీని మనం గా అని పాడుకోవాలి. రిగా గా కంటే రిససరి ఈ రిససరిని మనం రీ అని పాడుకోవాలి. రిససరి రీ గరి కంటే మరి రిరిమ పపమ గరి నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. ఇది మనకు తెలుసు కదా. సా స స స స పిరిదూరినప్పుడే మమ మమ పిరిదూరినప్పుడే 7 సాహిత్యాక్షరములు. మమ మామ మమ మా 7 స్వరాక్షరములు. పిరిదూరినప్పుడే మమ మామ మమ పెండ్లి పెండ్లి కూతు పెండ్లి కూతు పెండ్రిమా దీన్ని మనం మా అని పాడుకోవాలి. పెండ్లి మామ మాప పెండ్లి కూతురు మరి దీన్ని మనం
రీ అని పాడుకోవాలి. మా 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 పరి మమ మా మమ మా 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 పరి పిరి దూరినప్పుడే పెండ్లి కూతురు. రెండో సంగతి చూద్దాం. పిరి దూరినప్పుడే పిరి దూరి మమ మామ సరిపోయి పిరి దూరి మమ మామ పిరి దూరి మమ మామ నప్పు మప్పమ నా మా అసలు పు పమ ఈ పమని మా అని పాడుకోవాలి. నప్పు మమ్మ నప్పు డే రిస నిస ఇదంతా కూడా సా అని పాడు రిస నిస సా అని పాడుకోవాలి మనం. మమ మామ మమ్మ సా పిరి దూరినప్పుడే పెండ్లి కూతు రే మమ దీన్ని మనం మామ అని పాడుకోవాలి. పెండ్లి మద్ద దీన్ని మనం దాప కూతు మామ దాప పెండ్లి కూతు దీన్ని మరి దీన్ని మనం రీ అని పాడుకోవాలి. మమ మామ మమ్మ సా మామ దాపరి పతి 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 పెరచి పతి మరి సరిపోయింది. ఇక్కడ పెర్ర రిప్ప ఇక్కడ కూడా 2 స్వరాక్షరములు 2 సాహిత్యాక్షరములు. మరి రిప్ప పతి పెర్ర రేచి పమ పరి చూడండి రే దీని పామా దీని మా అని పాడుకోవాలి. రేచి పరి పెరచి రిపమారి పెరచి నిదివో నిది రిగ సరిపోయింది. ఇక్కడ ఓ రిసరి ఓ అనేది ఒకే సాహిత్యాక్షరము. రిసరి 4 స్వరాక్షరములు. అప్పుడు ఏం చేయాలంటే మనం రిసరి దీన్ని మనం రీ అని పాడుకోవాలి. రి రిగరి నిదివో పతి పెరచి నిదివో మరి రిపమారి రిగరి పెండ్లి కూతురు సా ఇది చాలాసార్లు వచ్చింది. రెండో సంగతి చూద్దాం. పిరి దూరినప్పుడే ఇంతవరకు మనకి ఇదివరకు వచ్చింది. మమ మామ మమ్మ సా పిరి దూరినప్పుడే పెండ్లి కూతురు పెండ్లి రిమమ్మ రిమా దీన్ని మనం మా అని పాడుకోవాలి. రిమా ఈ రిమాని మనం మా అని పాడుకోవాలి. పెండ్లి మామ పెండ్లి కూతు మద్దప మద్ద దీన్ని మనం దా అని పాడుకోవాలి. దాప కూతురు మరి ఈ మరిని మనం రీ అని పాడుకోవాలి. మామ దాపరి పెండ్లి కూతురు పతి పెరచి ఇది ఆల్రెడీ వచ్చింది. మరి రిప్పమారి నిదివో చూడండి ఇక్కడ రిగ నిది ఓ రిసరి దీన్ని మనం రీ అని పాడుకోవాలన్నమాట. రిగరి పతి పెరచి నిదివో మరి రిపమారి రిగరి పెండ్లి కూతు సా
సరిమా రి సా సరిమా సరిమా రి సా ని ని పా. ఇదంతా కూడా మనం చూడండి ఇక్కడ సరిమా సరిమా రి సా ని ని పా. ఇదంతా కూడా సరిమా రి సా ని ని పా అని మనం పా దగ్గర ఆగింది కూడా పా అని పాడుకోవాలన్నమాట. పా అంటే సా స సా స పా పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పిడమరలి నవ్వినే పెండ్లి కూతురు పస స స స సరిగ రి స స స స ని ప స స స స సరిగ రి స స స స. ఇప్పుడు మనం మూడవ చరణంను కీబోర్డ్ పైన ప్లే చేసుకుందాం. లాస్ట్ చరణం మూడవ చరణం కూడా రిషభం నుంచి ప్రారంభమవుతుంది అనమాట. గ్రహస్వరం రిషభం అనమాట. పెట్టెనే పెద్ద తురుము పెండ్లి కూతురు పెట్టెనే పెద్ద తురుము పెండ్లి కూతురు నేడే పెట్టెడు చీరలు గట్టే పెండ్లి కూతురు. ఇంతవరకు చూద్దాం. అప్పుడు చక్కగా చిన్న చిన్న బిట్స్ కింద పెట్టె రిమ్మ సరిపోయింది. పెట్టె 2 సాహిత్యాక్షరములు, రిమ్మ 2 స్వరాక్షరములు. పెట్టె రిమ్మ పెట్టె నే పప్పమ్మ. దీన్ని మనం నే ఒకే సాహిత్యాక్షరం ఉంది, పప్పమ్మ 3 స్వరాక్షరములని. పప్పమ్మ దీన్ని మనం పప్పమ్మ మా అని పాడుకోవాలి. పప్పమ్మ అని మనం మా అని పాడు. రిమ్మ రిమ్మ మా పెట్టెనే పెద్ద మరి దీన్ని మనం రీ అని పాడుకోవాలి. ఈ మరిని రీ అని పాడుకోవాలి. రీమ పెద్ద రిమ్మ మా రీమ రిమ్మ అనుకోవచ్చు. పెట్టెనే పెద్ద రిమ్మ మా రిమ్మ తురుము రిసరి సరిపోయింది ఇక్కడ. పెట్టెనే పెద్ద తురుము రిమ్మ మా రిమ్మ రిసరి పెండ్లి కూతురు. ఇది మనకు చాలా సార్లు వచ్చింది. సా స సా స సా పెట్టెనే ఇది రెండో సంగతి. మరి దీన్ని మనం రీ అని పాడుకోవాలి. పెట్టె రిమ్మ పెట్టెనే పప్పమ్మ దీన్ని మనం మా వచ్చి అని పాడుకోవాలి. ఆల్రెడీ మనకు వచ్చింది ఇది ఫస్ట్ సంగతులు. రిమ్మ మా పెట్టెనే పెద్ద తురుము ఇది కూడా రీమ రిసరి పెండ్లి కూతురు సా స స స స పెట్టెనే పెద్ద తురుము పెండ్లి కూతురు రిమ్మ మా రీమ రిసరి సా స స స స నేడే పెట్టెడు చీరలు గట్టే పెండ్లి కూతురు నేడే మారి సరిపోయింది. ఇక్కడ పెట్టెడు రిమ్మప ఇక్కడ కూడా సరిపోయింది. మారి రిమ్మప నేడే పెట్టెడు చీరలు గట్టే. చూడండి ఇక్కడ చీ పమా దీన్ని మనం మా అని పాడుకోవాలి. మారిగా చీ చీర చీరలు గట్టే రిస సరి గా రిస దీన్ని మనం రీసా అని మనం సా అని పాడుకోవాలి. గ అంటే స గట్టే స గ దీన్ని సా సరి టే దీన్ని రీ అని పాడుకోవాలి. సరి గట్టే నేడే పెట్టెడు చీ నేడే పెట్టెడు చీ నేడే పెట్టెడు చీరలు గట్టే
మారి రిమ్మ పమ రిగరిస రిగ సర్రి సా స పెండ్లి కూతురు నేడే పెట్టెడు చీరలు గట్టి పెండ్లి కూతురు గట్టిగా వెంకటపతి కౌగిటను గట్టిగా రిమ్మమా ఇక్కడ సరిపోయి గట్టిగా 3 సాహిత్యాక్షరములు రిమ్మమ 3 స్వరాక్షరములు గట్టిగా రిమ్మమా వెంకటపతి రిమమమమమ ఇక్కడ చూడండి రిమ వే ఈ రిమాని మనం మా మా అని పాడుకోవాలి రిమ మా అని పాడుకోవాలి మా మమ వెంకటపతి రిమ్మమా మమ గట్టిగా వెంకటపతి కౌగిటను రిమా ఈ రిమాను మనం మా అని పాడుకోవాలి రిమ మా కౌగిట మామప కౌగిట మరి దీన్ని మనం రీ అని పాడుకోవాలి గట్టిగా వెంకటపతి కౌగిటను రిమ్మమా మామ పరి గట్టిగా రిమ్మమా వెంకటపతి మామ గట్టిగా వెంకటపతి రిమ్మమా మామ కౌగిట మా రిమా దీన్ని మనం రిమాని మనం మా అని పాడుకోవాలి మామప్ప కౌగిటను ఈ మరిని మనం రీ అని పాడుకోవాలి ఆల్రెడీ ఇంతకుముందు వచ్చింది కౌగిటను మామ పరి వడిబెట్టిన నిదానమైన పెండ్లి కూతురు వడి మరి అక్కడ సరిపోయింది వడి 2 సాహిత్యాక్షరములు మరి 2 స్వరాక్షరములు వడి మరి వెట్టిన రిప్పమ ఇక్కడ కూడా సరిపోయింది మరి రిప్పమ వడి వెట్టిన నిదాన పరిగ నిదాన మై రిసా ఈ రిసాను మనం సా అని పాడుకోవాలి సారి మైన వడి వెట్టిన నిదానమైన మరి రిప్పమ పరిగ సారి పెండ్లి కూతురు సా గట్టిగా ఇక్కడ చూడండి రిమ్మమప గట్టి రిమ్మ సరిపోయింది మమ్మప అంటే గా ఈ గా ఒకే సాహిత్యాక్షరం ఉంది మమ్మప 3 స్వరాక్షరములు ఉన్నాయి అప్పుడు ఏం చేయాలంటే మనం మమ్మప దీన్ని పా రిమ్మప గట్టిగా వెంకటపతి మామ రిమ్మప మామ గట్టిగా వెంకటపతి కౌగిట ఇక్కడ మారింది రిమా దీన్ని మనం మా అని పాడుకోవాలి మా కౌగిట మామ కౌగి మామ దపా దీన్ని ఈ దాపాన్ని మనం పా అని పాడుకోవాలి మామ కౌగిట మామప కౌగిట మరి దీని మరిని మరి దీనిని మనం రీ అని పాడుకోవాలన్నమాట మామ పరి కౌగిటను వడి మరి సరిపోయింది అక్కడ వెట్టిన రిప్పమ మరి రిప్పమ వడి వెట్టిన నిదానమైన ఇది ఆల్రెడీ మనకు వచ్చింది పరిగ
నిధానమైన మై రి సా దీని మనం సా అని పాడు మైన సారి మడివెట్టిన నిధానమైన మరి రిప్పమ పరిగ సారి పెండ్లి కూతురు. ఇది కూడా చాలాసార్లు వచ్చింది. పెండ్లి నిసస దీన్ని మనం నిసస దీన్ని సాస అని పాడుకోవాలి. సస సస పా పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పిడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పస సస సస రి గరి సస సస ని పస సస సరి గరి సస సస. జాగ్రత్తగా మీరు ఇప్పుడు 4-5 సార్లు ఇన్ని బాగా మీరు ప్రాక్టీస్ చేసుకుంటే ఇది మీకు క్లియర్గా వచ్చేస్తుంది. ఒకటికి నేను చెప్పేది ఏంటంటే, నేను ఫస్ట్ ఛానల్లో మనకి ఈ పాటలన్నీ నేను పాడాను. ఆ పాటకు స్వరం యాజ్ ఇట్ ఈస్గా పాడాను కాబట్టి అది ఇది చూస్తే మీకు ఇంకా బాగా వస్తుంది. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో ఇంకొక మంచి వీడియోతో కలుద్దాం, ఇంకొక మంచి పాటతో.